ఎండ, వాన, చలి, హిమపాతాలు, మంచు వర్షాలు, రకరకాలటువంటి వాతావరణ పరిస్థితుల మధ్య కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశాన్ని రక్షించేది సైనికుడు. అలాంటి సైనికులు చనిపోయినప్పుడు లేదా యుద్ధాల్లో వాళ్ళు పాల్గొన్నప్పుడు, ఆ యుద్ధాల్లో వాళ్ళు సాధించిన విజయాలను సెలబ్రేట్ చేసుకుంటాం తప్ప, ఆ యుద్ధాల్లో అమరులైపోయినటువంటి సైనికుల గురించి ఎక్కువగా ఆలోచించం. ఇది కొంత బాధ అనిపించినా సరే నిజం. ఎందుకంటే సైన్యం విజయం సాధిస్తే భారత్ విజయం సాధించింది అనుకుంటాం. ఆ విజయం కోసం అసువులు బాసినటువంటి సైనికులకి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించినా, లేదా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు వచ్చి ఆ సైనికులకు నివాళులు అర్పించినా అది ఓ గొప్ప విషయంగానే చుట్టుపక్కల జనం చెప్పుకుంటారు. ఇతర సైనికులకు కూడా అదొక ఆదర్శవంతంగాను లేదా ఉత్సాహంగాను ప్రోత్సాహంగాను కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చనిపోయింది దేశం కోసం. ఈ దేశంలో ఉన్నటువంటి కోట్ల మంది ప్రజలను రక్షించడం కోసం వాళ్ళంతా చనిపోయారు. వాళ్ళ త్యాగానికి విలువ కట్టడానికి మన దగ్గర కొలమానం అంటూ ఏం లేదు వాస్తవానికి. అలాంటి సైనికుల చావుల్ని క్యాష్ చేసుకునే రాజకీయ పార్టీలు ఉంటాయి, సైనికుల చావుల్ని క్యాష్ చేసుకునే సినిమాలు ఉంటాయి, సినిమా వాళ్ళు ఉంటారు. ఎస్, కోర్స్ వాళ్ళ త్యాగాల్ని వెండితెర మీదుగా చూపించి మరింత దేశభక్తిని రగించేలాగా ప్రోత్సహించేలాగా ఉన్నంత వరకు హ్యాపీ. కాకపోతే ఆ త్యాగాలను వీళ్ళు రూపొందిస్తున్నప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు ప్రభుత్వాలు. సైన్యం నుంచి సలహాలు సూచనలు స్వీకరించాలి, వాళ్ళ కండిషన్స్కు లోబడే సినిమాలు రూపొందించాలి. కానీ ఆ సినిమాలను విజయం చేయడం ద్వారా సైనికులకి నివాళులు అర్పించడం అనే మాట ఖచ్చితంగా తప్పు. ఈ మాట చిరంజీవి గారే వాడారు. ఆపరేషన్ వ్యాలంటైన్స్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి గారు ఈ సినిమాని పెద్ద విజయం సాధించేలాగా చేసి ప్రతి ఒక్కరూ సినిమాను చూసి ఈ సినిమాని చాలా పెద్ద విజయాన్ని కట్టబెట్టి తద్వారా సైనికులకు నివాళి అర్పించాలి అన్నారు. సినిమాలు సక్సెస్ అయితే సైనికులకు నివాళి అర్పించినట్ట, ఒకవేళ సినిమా ఫెయిల్ అయితే సైనికుల త్యాగం వృధా పోయినట్ట. అదే మాట నిజమైతే ఎన్ని దేశభక్తి సినిమాలు ఫ్లాప్ అవ్వలేదు, ఎన్ని సైనికుల మీద రూపొందించిన సినిమాలు డిజాస్టర్ అవ్వలేదు. అంతెందుకు ఇదే పుల్వామా ఘటనల మీద తీసినటువంటి బాలీవుడ్ సినిమాలు కూడా పెద్దగా కమర్షియల్గా ఆకట్టుకోలేదు. దట్ డజంట్ మీన్, దాని అర్థం సైనికుల త్యాగం వృధా అయినట్ట, లేకపోతే సైనికుల త్యాగానికి విలువలేనట్ట. మీ సినిమాలు ఆడించుకోవడానికి, మీ సినిమాలు కమర్షియల్గా హిట్లు కావడానికి, ప్రజల్లో ఉన్నటువంటి దేశభక్తి సెంటిమెంట్ని సినిమాలుగా రూపొందించుకొని ఆ సినిమాలు విజయం చేస్తేనే మీరు సైనికులకు నివాళి అర్పించినట్టు అని చెప్పడం ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. ఇది చిరంజీవి గారు యథాలాపంగా అన్నారు వాస్తవానికి. కానీ యథాలాపంగా అన్న ఆ సినిమాల ద్వారా సినిమాల విజయాల మీదనే సైనికులకు నివాళి అర్పించడం అనే మాట ఖచ్చితంగా అనకుండా ఉండాల్సింది. ఎందుకంటే సైనికుల త్యాగానికి విలువ కట్టడానికి మీ సినిమాలు సరిపోవు, మన సినిమాలు సరిపోవు, అసలు సినిమాలే సరిపోవు.